హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వెజిటేబుల్ సాంబార్స్. ఈ సాంబార్ వేడివేడి అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది. నేను ముందుగా మా చెట్లకు కాసిన వంకాయలను తెంపుకుంటున్నాను. ఆ తర్వాత ములక్కాయ, సోరకాయ, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, చింతపండు, కందిపప్పు. ముందుగా నేను కందిపప్పును ఒక బౌల్ తీసుకున్నాను. దీనిని శుభ్రంగా కడుక్కొని 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. పప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. నేను ఇందులో ఏమీ వేయలేదు. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ కందిపప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఎల్లిపాయ, జీలకర్రని కూడా మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత బాండి పెట్టి అందులో 3 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు చిట్టపటలాడిన తర్వాత అందులో మనం మిరపకాయలను వేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసినాక కాస్త వేగాక అందులో మనం క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్ ముక్కల్ని నేను పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా వేయడం ద్వారా సాంబార్లో ముక్కలు చాలా బాగా ఉంటాయి. అలాగే ములక్కాడలు, సోరకాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత దీనిని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత ఫ్రై అయినాక మనం టమాటా వేసుకోవాలి. టమాటాను ముందే వేసుకుంటే అది గుజ్జులా మారుతుంది. అందువలన ఇవి వెజిటేబుల్స్ కాస్త వేగాక టమాటా వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి మరో 2 నిమిషాలు దీనిని మగ్గనివ్వాలి. చూడండి, కరివేపాకును 2 రెమ్మలుగా విరుచుకొని ఇందులో వేసుకుంటున్నాను. అలా వేయడం ద్వారా సాంబార్లో రుచి అధికంగా పెరుగుతుంది. పప్పుని చూడండి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇందులో కాస్త నీళ్ళు పోసుకొని దీనిని ఈ పేస్ట్లా చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టిన తర్వాత చూడండి, వెజిటేబుల్స్ అన్నీ 80% ఉడికిపోయినాయి. ఇలా ఉడికిపోయిన వెజిటేబుల్స్లో మనం చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం. ఇలా చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి. నేను 1 లీటర్ వరకు వాటర్ కూడా ఇందులో యాడ్ చేశాను. ఇవన్నీ బాగా మరగనివ్వాలి. ఇలా 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత మనం మూత తీసి ఒకసారి ఇలా చూడండి, బాగా మరిగిపోయింది. మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత దీనిని మరో 10 నిమిషాలు మనం దీనిని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత మనం సాంబార్ పొడిని ఇందులో వేసుకోవాలి. ఈ సాంబార్ పొడి వేయడం వలన సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. 2 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి.
చూడండి మూత తీసి చూపిస్తున్నాను. సాంబార్ రెడీ అయిపోయింది. ఎంతో గుమగుమలాడుకుంటూ ఇల్లంతా ఒకే వాసనతో చాలా అద్భుతంగా వస్తుంది. ఇది ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈ సాంబార్ మీకు ఎంతో బాగా నచ్చుతుంది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. దీనిని నేను వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తున్నాను. ఇలా వేడి వేడి అన్నంతో ఈ సాంబార్ తీసుకుంటే మనము ఎంత తింటున్నామో అని కూడా మర్చిపోతాము. కడుపు నిండిపోతుంది. అయినా కానీ మనం తింటూనే ఉంటాము. అంత బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.